Later in the afternoon at 2 p.m., the Prime Minister will address the Super GST Super Success Sabha in Kannur, a major public event expected to draw thousands. Governor S. Abdul Nazir is also scheduled to attend. Security has been significantly tightened across the region, with elaborate arrangements in place to ensure smooth proceedings and public safety. The visit is being seen as a boost to regional development and political momentum ahead of the festive season. మాట్లాడుతున్నారు వాళ్ళకు పరిశ్రమలు అంటే విలువ తెలియదు, పిపిపి మోడల్ అంటే తెలియదు. మరి వాళ్ళకి తెలిసిందేంటో మనం మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం రపరపాన్ని అడిగితే తప్పే ఉంది. మరి పరిశ్రమలు తీసుకొస్తుంటే మీరు రావద్దండి అని చెప్తారు. మెగా డిఎస్సి మరి నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి ఎన్ని కేసులు పెట్టి మెగా డిఎస్సి జరగకూడదని ట్రై చేశారు. ఈ రోజు కూడా పరిశ్రమలు రాకూడదు, మనకి ఆర్థిక వనరులు రాకూడదు అని చెప్పటము ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి డైవర్షన్ పాలిటిక్స్ ని ఎవ్వరూ నమ్మరు. మద్యపానం అన్నారు, నకిలీ మందు అన్నారు. నకిలీ మందు సృష్టికర్త ఎవరో తెలుసు. గతంలో నకిలీ షాపులు ఏ విధంగా పెట్టారు, భూమ్ భూమ్ కావచ్చు, అనేక బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న విషయం ప్రజలందరికీ తెలిసే మరి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అవుతానే రాష్ట్రం బాగుపడుతున్నారు. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఎన్ని చీప్ ట్రిక్స్ చేసినా గవర్నమెంట్ కు చెడ్డ పేరు తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరిని వదిలేదే లేదు. ఇప్పుడు దొరికింది చిన్న ఎలకలే దొరికాయి, పెద్ద ఎలకలు కూడా దొరుకుతాయి. ఖచ్చితంగా కఠినమైన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుందన్న విషయం కూడా తెలియజేస్తూ ప్రజలు సంపూర్ణంగా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ప్రజలు ఈ కూటమి ప్రభుత్వంలో అతి తక్కువ కాలంలో ఏ విధంగా అయితే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న క్లారిటీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చీప్ ట్రిక్స్ ఏమీ పని చేయవు. అది ఒక్కొక్కటిగా ఈ కల్తీ మందు కావచ్చు, ఆ కల్తీ మందుల సృష్టికర్త ఎవరు, ఈ గవర్నమెంట్ కి చెడ్డ పేరు రావడానికి ఎవరెవరు డ్రామాలు ఆడారో జనార్దన్ రావు గారు క్లారిటీగా మీడియా ముందే చెప్పారు. ప్రజలు అన్ని చూస్తున్నారు. ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైట్లాడుతున్నారు. వాళ్ళకు పరిశ్రమలు అంటే విలువ తెలియదు, పిపిపి మోడల్ అంటే తెలియదు. మరి వాళ్ళకి తెలిసిందేంటో మనం మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం రపరపాన్ని అడిగితే తప్పే ఉంది. మరి పరిశ్రమలు తీసుకొస్తుంటే మీరు రావద్దండి అని చెప్తారు. మెగా డిఎస్సి మరి నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి ఎన్ని కేసులు పెట్టి మెగా డిఎస్సి జరగకూడదని ట్రై చేశారు. ఈ రోజు కూడా పరిశ్రమలు రాకూడదు, మనకి ఆర్థిక వనరులు రాకూడదు అని చెప్పటము ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి డైవర్షన్ పాలిటిక్స్ ని ఎవ్వరూ నమ్మరు. మద్యపానం అన్నారు, నకిలీ మందు అన్నారు. నకిలీ మందు సృష్టికర్త ఎవరో తెలుసు. గతంలో నకిలీ షాపులు ఏ విధంగా పెట్టారు, భూమ్ భూమ్ కావచ్చు, అనేక బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న విషయం ప్రజలందరికీ తెలిసే మరి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అవుతానే రాష్ట్రం బాగుపడుతున్నారు. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఎన్ని చీప్ ట్రిక్స్ చేసినా గవర్నమెంట్ కు చెడ్డ పేరు తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరిని వదిలేదే లేదు. ఇప్పుడు దొరికింది చిన్న ఎలకలే దొరికాయి, పెద్ద ఎలకలు కూడా దొరుకుతాయి. ఖచ్చితంగా కఠినమైన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుందన్న విషయం కూడా తెలియజేస్తూ ప్రజలు సంపూర్ణంగా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ప్రజలు ఈ కూటమి ప్రభుత్వంలో అతి తక్కువ కాలంలో ఏ విధంగా అయితే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న క్లారిటీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చీప్ ట్రిక్స్ ఏమీ పని చేయవు. అది ఒక్కొక్కటిగా ఈ కల్తీ మందు కావచ్చు, ఆ కల్తీ మందుల సృష్టికర్త ఎవరు, ఈ గవర్నమెంట్ కి చెడ్డ పేరు రావడానికి ఎవరెవరు డ్రామాలు ఆడారో జనార్దన్ రావు గారు క్లారిటీగా మీడియా ముందే చెప్పారు. ప్రజలు అన్ని చూస్తున్నారు. ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైట్లాడుతున్నారు. వాళ్ళకు పరిశ్రమలు అంటే విలువ తెలియదు. Prime Minister Narendra Modi arrived in Urvakulam, Kurnool district to a warm reception led by Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan. The visit marks a significant moment for Andhra Pradesh with a series of high-profile events and development-focused engagements planned throughout the day. Soon after his arrival, PM Modi, accompanied by CM Naidu and Deputy Chief Minister Pawan Kalyan, departed for Srisailam by helicopter. They are expected to land at the helipad in Sunnipeta and proceed by road to Sri Brahmaramba Mallikarjuna Swami Temple for darshan.
The temple visit is a spiritual highlight of the day, reflecting the Prime Minister's deep cultural connection with the region. Following the temple visit, PM Modi will tour the Shivaji Spurti Kendra, a center dedicated to the legacy and inspiration of Chhatrapati Shivaji Maharaj. His itinerary includes nearly 7 hours of travel and interaction across Nandyal and Kurnool districts, engaging with local leaders and inspecting key development projects. Later in the afternoon at 2 p.m., the Prime Minister will address the Super GST Super Success Sabha in Kurnool, a major public event expected to draw thousands. Governor